కాలుష్య కోరల్లో హైదరాబాద్ మహానగరం. కలుషిత నగరాల జాబితాలో 7వ స్థానం. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారనుందా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏం చెబుతున్నారు? హైదరాబాద్ సిటీ సేఫేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ మహానగరంలో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది. అయితే ఢిల్లీ తరహాలో హైదరాబాద్లోనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆదివారం గాలి నాణ్యత బాగా క్షీణించిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర ఉన్నాం. మనం అయితే హైదరాబాద్లో గాలి నాణ్యత ఎలా ఉంది? అయితే హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారుతుందా? అయితే గతంలోనే ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరిగి స్కూళ్లు మూసివేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు. గతంలోనే ఢిల్లీ కాలుష్యం పెరిగిపోతుంది, రెండో రాజధానిగా ఏదైనా తీసుకోవాలని చెప్పి అప్పుడు హైదరాబాద్ అనే చర్చ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా కాలుష్యం బాగా పెరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 పైగా నమోదైందని ఆదివారం ఒక గంటలోనని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర ఉన్నాం, కాలుష్య నియంత్రణ మండలి దగ్గర. అయితే ఇక్కడ అధికారులని తెలుసుకుందాం. హైదరాబాద్ సేఫేనా? నా గాలి కాలుష్యం ఎలా ఉంది? పొల్యూషన్ తీవ్రత ఎలా ఉంది? అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం లోపల అధికారులని తెలుసుకుందాం. హైదరాబాద్లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఏ విధంగానైతే ఎయిర్ పొల్యూషన్ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 పైగా నమోదవుతూ స్కూళ్ళ మూసివేత, ఉద్యోగుల వర్క్ ఫ్రం హోమ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా గాలి నాణ్యత అంటే చలికాలంలో గాలి నాణ్యత తగ్గిపోయి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ పెరుగుతూ ఎక్కువ పొల్యూషన్ వస్తుందని, అయితే అదేవిధంగా ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మనం తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర ఉన్నాము. మరి ఆదివారం హైదరాబాద్లో గాలి నాణ్యత అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందో 400కి పైగా నమోదైందని, 300 నమోదైందని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి హైదరాబాద్ సేఫేనా? హైదరాబాద్ సిటీ పొల్యూషన్ పరంగా ఎలా ఉంది? హైదరాబాద్ సిటీలో గాలి నాణ్యత ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నారు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది? ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో కాలుష్యం ఉండే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఢిల్లీ జనాభాలో హైదరాబాద్ జనాభా సగం కంటే తక్కువ. అలాగే ఢిల్లీ వాహనాలతో కంపేర్ చేస్తే హైదరాబాద్ వాహనాలు నంబర్స్ తక్కువ, సగం కంటే తక్కువ. దానికి తోడు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సమస్య ఏంటంటే ఈ పంట వ్యర్థాలని తగలబెట్టడం, ఆ పంట వ్యర్థాల తగలబెట్టిన పొగ ఢిల్లీని అలుముకోవడం. హైదరాబాద్ చుట్టుపక్కల అట్లా పంట వ్యర్థాలు తగలబెట్టే అవకాశం కానీ ఆ పరిస్థితి కానీ ఈ సీజన్లో ఉండదు. సో ఢిల్లీ తరహా కాలుష్యం మనకు అనిపించదు. ఢిల్లీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అంటే 24 గంటల కాలుష్యం సరాసరిని తీసుకుని ఆ సరాసరి తీసుకుంటే అది 400 స్థాయిలో ఉంటుంది. హైదరాబాద్లో 24 గంటల కాలుష్యం స్థాయిని మనం కంపేర్ చేస్తే 119 లెవెల్, 116, 119 లెవెల్లో ఉంటుంది. అయితే కొన్ని గంటల్లో హైదరాబాద్లో కాలుష్యం ఎక్కువయ్యే అవకాశం, ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు సనత్ నగర్ ఏరియాని తీసుకుంటే సనత్ నగర్ ఏరియాలో అన్నిటికంటే హైయెస్ట్ లెవెల్ 250, 260 లెవెల్ దాకా నిన్న 6-7 మధ్యలో ఉండింది అని చెప్పారు. అయితే సనత్ నగర్ కొంచెం దగ్గర ప్రాంతం ఈ పంజాగుట్ట ప్రాంతంలో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్ళే ఒక రోడ్డు, అలాగే ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే ఒక రోడ్డు, ఈ 2 రోడ్లు ఇది కాన్ఫ్లుయెన్స్ ఇక్కడ మీట్ అవుతాయి. అప్పుడు ఇక్కడి నుంచి ఇటెళ్లే వాహనాలు, ఇక్కడి నుంచి ఇటెళ్లే వాహనాలు, ఇక్కడి నుంచి ఇటెళ్లే వాహనాలు, ఇక్కడి నుంచి ఇటెళ్లే వాహనాలు, ఈ 4 టైప్స్ ఆఫ్ వాహనాలు ఈ ప్రాంతంలో కలుస్తాయి. కాబట్టి పంజాగుట్ట క్రాస్ రోడ్స్ ఎక్కువ పొల్యూషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఒక వెసులుబాటు ఏమైందంటే పంజాగుట్ట మించి వెళ్ళే వాహనాలు ఒక డైరెక్షన్లో అంటే ఈ పంజాగుట్ట ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలు కింద నుంచి వెళ్తాయి. ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వాహనాలు ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాయి. అట్లాగే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్ళే వాహనాలు కింద నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఈ ఫ్లైఓవర్ వల్ల మనకి ట్రాఫిక్ అక్కడ ఆగకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా ఆ కాలుష్యం స్థాయి కొంచెం తగ్గిన హైదరాబాద్లో ఎక్కువ కాలుష్యం ఈ పంజాగుట్ట క్రాస్ రోడ్స్లోనే ఉంటుంది. సో ఈ పంజాగుట్ట క్రాస్ రోడ్స్లో ఉండే కాలుష్యం ఒకవేళ గాలి వీచేది సనత్ నగర్ వైపు వీస్తే
సనత్ నగర్లో మనకి ఎక్కువ కాలుష్యం సాంద్రత కనిపిస్తుంది. అది ఆ సందర్భంలో ఆ సమయంలో ఏ సమయంలో అయితే గాలి అటువైపు ఇస్తుంది, నిరంతరం గాలి ఇటువైపు ఇస్తుంటే మనకి సనత్ నగర్ వైపు ఎక్కువనే కాలుష్యం ఎప్పుడూ ఉంటుంది. సో ఇది పరిశ్రమల కాలుష్యమా అంటే పరిశ్రమల కాలుష్యం ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనకి పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఆ పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం ఒకవేళ అది ఈ సీజన్లో పెరుగుతుంది అనే భావన ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళని పరిశ్రమలన్నింటినీ పిలిచి వాళ్ళతోటి మాట్లాడి ఈ సమయంలో మనకి కాలుష్యం ఎక్కువయ్యే అవకాశం, ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మామూలుగా మీకు ఇచ్చిన స్టాండర్డ్స్ కంటే ఇంకా తక్కువ మీ ప్రొడక్షన్ చేసి ఇంకా తక్కువ కాలుష్యం విడుదలయ్యేటట్టు మీరు చూస్తే కనుక వాయు నాణ్యత మీద ప్రభావం ఉండదని వాళ్ళకి చెప్తాం. సో అది ఈ సంవత్సరం కూడా చేశాం. ఆ ఇండస్ట్రీస్ అన్నింటినీ పిలిచి వాళ్ళతో చెప్పడం జరిగింది, మీరు ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గించుకోండి, కాలుష్యం స్థాయి కూడా తగ్గించండి ఈ చలికాలం సీజన్ వరకు అని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మనం పిఎం దానిలో వస్తాం పర్టికులేట్ మ్యాటర్ అని చెప్పి, అంటే పర్టికులేట్ మ్యాటర్ అంటే ఏంటి అంటే 2.5 కంటే ఎక్కువ ఉంటే తీవ్రత, అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు అని చెప్పి, లేదా 2.5 లోపే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే ఎలాంటివి? పార్టికులేట్ మ్యాటర్ అంటే ధూళికణాలు అనమాట. 2.5 అనేది అన్నిటికంటే సన్నటి ధూళికణాలు. అవి ముక్కులోంచి వెళ్ళి ముక్కులో ఉండే వెంట్రుకలు కూడా వాటిని ఆపవు, శరీరంలోకి వెళ్ళిపోయి బ్లడ్లోకి చేరుతాయి, మన రక్తంలోకి చేరుతాయి. PM 2.5 అన్నిటికంటే డేంజరస్. PM10 అంటే ఇంకొంచెం పెద్ద ధూళికణాలు, మనకి కనిపించే ధూళికణాలు. ఈ కనిపించే ధూళికణాలు మనకి ముక్కులో ఉండే వెంట్రుకలు ఆపేస్తాయి, తుమ్ము వస్తుంది మనకి, తుమ్ముతోటి మనం బయటికి దాన్ని పంపించేస్తాం. సో ఈ కనిపించని ధూళికణాలతోటి సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి PM 2.5 లెవెల్స్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్ 7వ స్థానంలో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు? అందుకే ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారుతుందా అని చెప్పి వార్తలు వస్తుంది కూడా అదే దాని గురించి. అంటే అత్యంత కాలుష్య నగరాల్లో దేశంలో 7వ స్థానంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరంగా 7వ స్థానంలో ఉంది హైదరాబాద్. మనకు ఆదివారం నమోదైన ఇండెక్స్ కూడా అదే, అంటే కొన్ని ప్రాంతాల్లో 170, కొన్ని ప్రాంతాల్లో 200 ఇట్లా. అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని? అయితే 2 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి పాలసీ లెవెల్లో విధానపరంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, రెండోది ప్రజల పరంగా మనం తీసుకోవాల్సింది. సో విధానపరంగా ప్రభుత్వం ఈ మధ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే కాలుష్యాన్ని పుట్టించవు, ఎందుకంటే ఇంధనం దాంట్లో మండదు కాబట్టి, కాలుష్యం పుట్టదు కాబట్టి, అవి నడిపేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండా లైఫ్ ట్యాక్స్ ఇలాంటి ట్యాక్స్లన్నీ తీసేసింది ప్రభుత్వం. దాంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనే అవకాశం మనకి ఎక్కువ ఉంది, ప్రజలు ఎక్కువ వరకు కొని వాటిని ఎక్కువ వాడే అవకాశం ఉంది విధానపరంగా. ఒకటి, ఆ ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేసుకోవాలి కాబట్టి రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరానికి వచ్చే దారులన్నింటిలోనూ, హైదరాబాద్ నగరంలోనూ డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని నెలకొల్పుతున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి వీలుగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో భాగంగా వాళ్ళకి ఫండ్స్ ఇచ్చారు. అట్లాగే వాళ్ళ ఆర్టీసీ బస్సుల్ని ఛార్జింగ్ చేయడం కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుతున్నారు. సో కొత్తగా వచ్చే బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. ఇవి పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే ప్రభుత్వ నిర్ణయాలు. దీనికి తోడు ప్రజలుగా మనం చేయగలిగినవి ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోవడం, నాన్ పొల్యూటింగ్ వెహికల్స్ కొనుక్కోవడం. ఇవి వాహనం వాడడం, వాహనం కొనుక్కోవడం వరకు అయితే మనం ఏ వాహనాలు అయితే కాలుష్యం తక్కువ పుట్టిస్తాయో అలాంటి వాహనాలు కొనుక్కునే వైపు మనం మారాల్సిన అవసరం ఉంది. అలాగే ఏ సమయంలో రోడ్డు మీద కాలుష్యం ఎక్కువ ఉంటుందో ఆ సమయంలో ఏ రోడ్లలో అయితే కాలుష్యం ఎక్కువ ఉంటుందో ఆ రోడ్లలో ప్రయాణించడం, మనం వాయిదా వేసుకోవడము, దాన్ని కొంచెం ముందుకు జరుపుకోవడం అట్లాంటివి చేస్తే కనుక కాలుష్యాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయం. రెండోది, మనం ఇంట్లలో ఉండేవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవాళ్ళు, చంటి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇలాంటి వాళ్ళు ఈ కాలుష్యం బారిన వాళ్ళు పడితే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కాలుష్యం ఎక్కువ ఉండే ప్రదేశాల్లోకి వాయు నాణ్యత ప్రమాణాలని దృష్టిలో పెట్టుకుని, ఆ సమయంలో వాయు నాణ్యత ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్లో చూసుకుంటే ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఏ ప్రాంతంలో మనకి ఎట్లా ఉంది కాలుష్యం అనేది. దాన్ని బట్టి ఎక్కడ కాలుష్యం ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటించకపోవడం, ఆ ప్రాంతంలో ఒకవేళ నివసిస్తుంటే
ఆరు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే వాళ్ళు ఉండడం, అలాంటి ప్రయత్నం చేస్తే కొంతవరకు వాళ్ళ హెల్త్ని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు చలికాలంలో ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు కూడా మార్నింగ్ వృద్ధులు వాకింగ్కి వెళ్తుంటారు. అంటే తెలియకుండానే ఏరు మంచిగా ఉంటుంది కదా, గాలి స్వచ్ఛమైన గాలి అని పార్కుల్లో వాటిల్లో. అంటే ఏ సమయంలో చలికాలంలో వాకింగ్ చేయడం బెటర్, ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎండ బాగా ఎక్కువ అయిన తర్వాతే వాకింగ్ చేయడం మంచిది. చలికాలంలో చలి ఉన్న సమయంలో ఆరు బయట తిరగకపోవడం మంచిది. చిన్నపిల్లలైనా, వృద్ధులైనా, ఈ గర్భిణీ స్త్రీలైనా, ఆరోగ్యం బాగాలేని వాళ్ళైనా ఇదేదో ఆరోగ్యం బాగు చేసుకుందామని చెప్పి ఎండ లేని సమయంలో, చలి ఎక్కువ ఉన్న టైంలో రకరకాల బట్టలు వేసుకుని, ఉన్ని బట్టలు లేకపోతే కోట్లు వేసుకుని రన్నింగ్ చేస్తే దాంతో ఉపయోగం లేదు. ఆ బయట ఉండే కలుషిత గాలిని వాళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎండ బాగా వచ్చిన తర్వాత 10 ఆ టైంకి వాళ్ళు బయటికి వెళ్ళడం మంచిది. అది కూడా కాలుష్యం లేని ప్రాంతాల్లో అయితే. ఎప్పుడూ కాలుష్యం నిరంతరం ఉండే ప్రాంతాల్లో వాళ్ళు ఏ సమయంలో అయినా సరే చలికాలంలో గాలికి ఎక్స్పోజ్ కాకపోవడమే మంచిది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఢిల్లీ తరహా సరీ బేసి సంఖ్య అంటే వాహనాలు తిప్పితే అట్లా ఏమన్నా కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుందా? సూచన అప్పుడే అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు, అట్లాంటి అవసరం కూడా రాకపోవచ్చు. మనం హైదరాబాద్లో మెట్రో రైలు ఒకటి పెట్టుకున్నాం. MMTS అని ఇంకొక రైల్ సిస్టమ్ ఉంది. ఇంకోటి అది కాకుండా రెగ్యులర్గా ట్రైన్ సిస్టమ్ ఉంది. అది కాకుండా మనకి RTC బస్సులు ఉన్నాయి. ఇవన్నీ ప్రజా రవాణా వ్యవస్థలు. ఈ ప్రజా రవాణా వ్యవస్థని ఇంకొంచెం మెరుగుపరుచుకుని ఇంకెక్కువ మెట్రో రైల్స్ని, ఇంకెక్కువ MMTS ట్రైన్స్ని రన్ చేయడం, అట్లాగే ఇంకెక్కువ RTC బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు రన్ చేయడం, ఇట్లాంటివి చేస్తే సరిపోతుంది. అంతేగాని ఈ సరీ బేసి వాహనాల పరిస్థితి మనకి అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దగ్గర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను పెరుగుతుంటే ప్రమాదంగా గుర్తిస్తున్నాం. అవును. అంటే ఇప్పుడు 400, 300 అంటే ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలిలో నాణ్యత మామూలుగా పెరుగుతుంటే అట్లుంటుంది కదా, ఇది పెరుగుతుంటే ప్రమాదం అంటే ఎట్లా, అంటే దీన్ని ఎట్లా గుర్తిస్తారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను? అంటే మొత్తం అన్ని రకాల కాలుష్యాలు, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దాంతోపాటు ఈ PM2.5, PM10 ఇట్లాంటి అన్నిటినీ వాటి నిష్పత్తి తీసుకుని గాలిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి, ఏ నిష్పత్తి దాకా శరీరాలు అనుభవించగలుగుతాయి, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాయి, ఇలాంటివన్నిటిని బేస్ చేసుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని తయారు చేస్తారు. మనకి ఇప్పుడు రెడీమిక్స్ కాంక్రీట్ సంస్థలు ఉన్నాయి కదా, వాటికి కూడా PCB ఆదేశాలు జారీ చేసిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే చర్యలు తీసుకోవాలి, కొన్ని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. అంటే వాటికి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ఇప్పుడు రెడీమిక్స్ కాంక్రీట్ కానీ, పరిశ్రమలకు కానీ, వాయు కాలుష్యం పరంగా ఇట్లా పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు PCB? రెడీమిక్స్ కాంక్రీట్ ఇలాంటివి ఏమవుతుందంటే వాటి కాంక్రీట్ మిక్సింగ్ టైంలో వాటిలో ఆ రోడ్ మీద ఉండే దుమ్ము ధూళి పడకుండా ఉండడానికి ఆ ప్రాంతం మొత్తం నీళ్లు జల్లమంటారు. అట్లాగే బ్యారికేడింగ్ చేయమంటారు, ఆ దుమ్ము బయటికి పోకుండా పక్క ప్రాంతానికి వెళ్లకుండా. సో ఇట్లా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోమని వీళ్ళకి చెప్తారు. అట్లాగే పరిశ్రమలకు కూడా వాళ్ళ ప్రొడక్షన్ని మార్చుకోమని చెప్తారు, లేదా కంట్రోల్ ఎక్విప్మెంట్ని ఇంప్రూవ్డ్ కంట్రోల్ ఎక్విప్మెంట్, బెటర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ని వాడమని చెప్తారు. మనకు వింటర్ రాగానే హైదరాబాద్లో అవుట్స్కట్స్లో పొగమంచు ఉంది కదా అని చెప్పి చాలామంది ఫోటోషూట్లకు వెళ్తుంటారు. అంటే మార్నింగ్ లేవగానే ఏదో ఫోటోషూట్లో చేయాలని, ఏదో మంచి అది ఉంది, వెదర్ ఉంది ఇట్లా అని చెప్పి. అంటే అవి ప్రమాదకరం. అది కూడా ఈ ఫాగ్ కానీ అవి కానీ నిజంగానే అది జెన్యూన్గా అంటే ప్రకృతి పరంగా ఏర్పడిన పొగమంచా, లేకపోతే ప్రమాదకరమైంది అది? మంచు ఓకే, కానీ పొగమంచు చేరినప్పుడు దాంట్లో కనుక ఆ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ అది మంచిది కాదు. ఎవరికైనా సరే ఫోటోషూట్లకు వెళ్ళినా, దేనికి వెళ్ళినా, వాక్యాలకి వెళ్ళినా అది మంచిది కాదు. కానీ అక్కడ మనకి కాలుష్యం ఎక్కువ ఉండే ప్రాంతం కాని ప్రదేశంలోకి వెళ్తే కనుక అదేం పర్వాలేదు. ఇది హైదరాబాద్ నగరం ప్రస్తుతానికి సేఫ్ అని, ఢిల్లీ తరహా కాలుష్యం హైదరాబాద్లో నమోదు కాలేదని, ఆదివారం నమోదైనటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 గంట పరిధిలో తీసుకున్నటువంటి రికార్డు మాత్రమే అని చెప్పి మనకు సీనియర్ సోషల్ సైంటిస్ట్, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ గారు చెబుతున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరం సురక్షితమని, అటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్పి ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ రూపాల్తో పల్లవి టీవీ, వంశీ.